ఓమస్మద్గురుభ్యో నమః. కాశ్యపాన్వయ సంజాతం నారాయణ పదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వర శ్రియాజుషం. యో నిత్యమచ్యుతపదాంబుజయుగ్మరుక్మ వ్యామోహతస్తదితరాణి తృణాయ మేనే అస్మద్గురోర్భగవతోస్య దయైకసింధోః రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే. ఆండాళ దివ్య తిరువడిகளே శరణం. జై శ్రీమన్నారాయణ. భగవద్బంధువులారా, గోదాస్తుతి మనం శ్రవణం చేస్తున్నాం. అమ్మ వైభవం ఎంత గొప్పది అని చెప్పడానికి అలవి కాదు. అమ్మవారి యొక్క వైభవాన్ని అనుగ్రహిస్తున్నారు వేదాంత దేశకుల వారు. ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారో ఒకసారి ఈ శ్లోకాన్ని చదువుకున్నాక అప్పుడు మనం వైభవం తెలుసుకున్నాం. మేము ఒకసారి చెప్తాం అందరూ కానీ. వల్మీకతః శ్రవణతో వసుధాత్మనస్తే జాతో బభూవ సమునిః కవి సార్వభౌమః గోదే కిమద్భుతం ఇదం యదమీస్వదంతే వక్త్రారవింద మకరందనిభా ప్రబంధ. ఇందులో తెలియజేస్తున్నారు, అమ్మా నువ్వు ఎంత గొప్పదానివి తల్లి. ఒకానొక మహానుభావుడు చాలా గొప్పవాడై ఈ లోకానికి మొత్తానికి కూడా కవి సార్వభౌముడయ్యాడు. ఎవరైనా ఒక పుట్ట నుంచి పుట్టాడు. భూమికి చెవులు అంటారు. వల్మీకతః శ్రవణతః వసుధాత్మనస్తే. వసుధాత్మన అంటే సాక్షాత్తు భూదేవి అవతారం. అమ్మ నువ్వు ఎవరో కాదు, సాక్షాత్తు భూదేవే. భూదేవికి చెవులున్నాయట. ఏమిటా చెవులు? మనకి వేదం చెప్తుంది, శ్రోత్రం హేత పృథివ్యా యద్వల్మీకః అని తైత్తిరీయంలో యజుర్వేదంలో చెప్తున్నారు, ఆరణ్యకంలో. అంటే భూమికి చెవులేవి అంటే పుట్టలు. ఆ పుట్టలే భూమికి చెవులు గనక ఆ పుట్ట నుంచి పుట్టాడు గనక పుట్టని సంస్కృతంలో వల్మీకం అంటారు. ఆ వల్మీకం నుంచి పుట్టాడు కనుక ఈయనకి పేరు వాల్మీకి అయిందనమాట. అలా ఒక ఆయన, అమ్మా నీ చెవుల నుంచి పుట్టి ఎంత పెద్దవాడిపోయాడమ్మా. జాతో బభూవ సముని కవి సార్వభౌమ. ఆ మహానుభావుడు కవి సార్వభౌముడయ్యాడు. మనం వింటూ ఉంటాం కదండి, వాల్మీకిర్ మునిసింహస్య కవితా వనచారిణ శృణ్వన్ రామకథానాదం కోనయాతి పరాంగతిం అంటూ శ్లోకాలు. అంటే సాక్షాత్తు ఆ మహానుభావుడు రామచరితని రాశాడు కదా. ఆ రామచరితని విన్నటువంటి వాడికి పరాంగతి అంటే ఉత్తమగతి పోనివాడేవుడు. అందరూ రామచరితని వింటే అందరికీ ఉత్తమగతి కలుగుతుంది. అంతే. చూడండి ఎంత గొప్పగా చెప్పారు. అంతేకాదు, వాల్మీకి మునిసింహస్య కవిత వనచారిణ కదా. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఈ వాల్మీకి అనే ఒక సింహం కవిత అనేటువంటి వనంలో తిరుగుతుందటండి. కవిత వనచారిణ. ఆ సింహం అరుపు గనక వింటే ఎవరికి ఉత్తమగతి కలగదు. అంత చక్కగా చెప్తున్నారు. అలాగే వాల్మీకిని కోకిల్లా చెప్తున్నారు. కూజంతం రామరామేతి మధురం మధురాక్షరం అంటూ. ఆ కూజంతం కూచేటటువంటి ఒక కోయిల ఉంది. ఆ కోయిల ఏం పలుకుతుంది? మధురం మధురాక్షరం, మధురమైన అక్షరాలు పలుకుతుంది. మరి అలాంటి గొప్పదైనటువంటి ఆ కోకిలగా ఆ మహానుభావుడు వాసికెక్కాడే. కారణం ఏంటి? అంత మధురమైన కంఠము, అంత మధురమైన కథ
రావడానికి గల కారణం ఏమిటి? అమ్మ నీ చెవుల నుంచి పుట్టడమే. సాక్షాత్తు గోదాదేవి అంటే ఎవరండి? భూదేవే కదా. భూదేవి ఇలా అవతరించింది. మరి అలాంటి భూదేవి యొక్క చెవుల నుంచి పుట్టిన వారికే ఇంత గొప్పతనం ఉందంటే, మరి అమ్మ నోటి నుంచి కూడా కొన్ని పుట్టాయట. మరి వాళ్ళెంత గొప్పవాళ్ళు. ఎందుకంటే ఏ మహానుభావుడైతే నీ చెవుల నుంచి పుట్టి ఆ మహానుభావుడు అందించిన రామ కథ ఎవరైతే అహరహస్సు పానం చేస్తారో అలాంటి వాళ్ళ జన్మ వ్యాధి జరా విపత్తి మరణై అత్యంత స్వపద్రవం సంసారంచ విహాయ గచ్చతి పుమాన్ విష్ణోః పదం శాశ్వతం. ప్రతి మనిషి భయపడేది జన్మ. ఏ జన్మ వస్తుందో, ఎలాంటి జన్మ వస్తుందో అని భయపడుతూ ఉంటాం. కానీ అలాంటి జన్మలు, ఒక్కొక్క జన్మ రావడం మనకు అనిపిస్తుంది ఇప్పుడు మనిషి జన్మలో ఉన్నాం కనుక ఈ జన్మ అంటే మనకి చాలా ఇష్టం. అదే కనుక ఒక బల్లిగానో నల్లిగానో పుడితే అప్పుడు దాన్నే మనం అభిమానిస్తాం. అబ్బో ఇది నాకు ఎంత ఇష్టమో, అసలు ఈ దేహం కంటే గొప్ప దేహం లేదు అని దాన్ని భావిస్తూ ఉంటాం. అది ఓ విచిత్రం. దాన్ని దేహాభిమానము అంటారు. ఏ దేహంలో ఉంటే దాని మీద మనకి మమత ఉంటుంది. అలాంటి మమత పెంచుకుంటూ ఇది నాది ఇది నాది అని అనేసుకుంటుంటాం. అందుకనే ఇంకా బంధంలో ఉండిపోతున్నది తెలియదు మనకి. ఏం చేస్తాం? అందువల్ల అలాంటి జన్మ, ఒకవేళ జన్మ మంచి జన్మ వచ్చిన ఎన్నో రకాల వ్యాధులు, వ్యాధి, విపత్తి అంటే కష్టాలు, మరణము, ఇవన్నీ ఒకటి కాదు కదండి. ఈ సంసారంలో ఒక వ్యక్తి పుట్టగానే మనం సంబరాలు చేసుకుంటుంటాం, కేకులు ఇస్తూ ఉంటాం. చూస్తూ ఉండగానే మళ్ళీ మనిషి కొంతకాలం అలా 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 ఎదుగుతూ ఎదుగుతూ మనం కూడా కాలగర్భంలో కలిసిపోక తప్పదు. ఉన్ననాళ్లే మనం నా ఇల్లు, నా దేహము, లేదు నా వస్తువులు అని మనం ప్రేమిస్తాం. కానీ టైం అయిపోయి వెళ్ళిపోయిన తర్వాత మన ఎవ్వరూ పట్టించుకోరు. ఉన్ననాళ్ళు అబ్బో మీరంటే నాకు ఎంతో ఇష్టం అన్నవాడు కూడా 4 రోజులు అయిన తర్వాత వాడి పని వాడు చూసుకుంటారు. మన అందరూ మర్చిపోయేవాళ్ళే తప్ప మన ఎవరు గుర్తుపెట్టుకునేవారు ఉండరు. ఎవరో అన్నారు మొన్న ఈ మధ్య, మనం అనే చిన్న జీవితాలు స్వామి అని. నిజమే. ఇంత పెద్ద విశ్వంలో మనది చిన్న జీవితం. ఈ చిన్న జీవితం ఏ క్షణంలో ఉద్భుతం అంటారు, నీళ్ళ మీద ఉన్న బుడగలాంటిది. ఎప్పుడు అది పగిలిపోతుందో తెలియదు, ఏ క్షణమో తెలియదు. ఉన్ననాళ్ళు ఉండడం, అయిపోయిన తర్వాత వెళ్ళిపోవడం. కానీ వెళ్ళే గమ్యం చాలా గొప్పదవ్వాలి. ఎప్పుడు కష్టాలు దుఃఖాలు మనని పట్టుకోకుండా ఉండే ఒక గొప్ప స్థానానికి మనం చేరుకోవాలి. అలాంటి చేరడం కోసం ఇప్పటి నుంచి కష్టపడుతూ ఉంటాం. ఒక తండ్రి వాడికి ఇష్టం ఉన్నా లేకపోయినా చాలా కష్టపడి సంపాదిస్తూ ఉంటాడు. 4 రోజులు ఉదయం మధ్యాహ్నం సాయంత్రం వెళ్ళి ఉద్యోగం చేసి తను కష్టపడి ఆర్జిస్తాడు. దేనికోసం? వాడి కోసం కాదు, వాడి కోసం నీళ్ళైనా తాగుతాడు, పోతే పోయింది ఉద్యోగం వద్దని. కానీ తను నమ్ముకున్న భార్య పిల్లలు వీళ్ళంతా ఉన్నారు. సంపాదిస్తాడు ఎన్నో సేవింగ్స్ చేస్తూ డబ్బు దాచిపెడతాడు. ఎందుకు డబ్బు దాస్తున్నాడు? నాన్న ఎందుకు ఖర్చు పెట్టాడు, పిస్తున్నారు అనుకుంటారు. కానీ ఆ నాన్న రేపొద్దున ఓపిక లేని సమయంలో నాకు ఎవరు తీసుకొచ్చి పెడతాడు, నా పిల్లవాడికి నా కుమార్తెకి ఏదైనా వివాహం వచ్చినా ఏ పండగ వచ్చినా డబ్బు లేకపోతే ఎలా అని కొంత ధనాన్ని దాస్తున్నట్లుగానే మనిషికి చూడండి ఎంత ముందు చూపు. 60 ఏళ్ల తర్వాత నా పరిస్థితి ఏమిటి అని ఆలోచిస్తున్నాడు. కానీ ఆలోచించాల్సింది అంతవరకు కాదు, ఈ శరీరం పోయాక ఏమిటి నా పరిస్థితి అది ఆలోచించాలి. నిజమైన వివేక అయితే ఇది ఆలోచిస్తాడు. ఆలోచించి అమ్మో రేపొద్దున్న ఉత్తర జన్మ ఏమిటి, ఆ జన్మ నాకు మళ్ళీ ఇలాంటి దుఃఖ భూయిష్టమైనది నాకొద్దు. భగవంతుడా నీ పాదాలను పట్టుకుంటున్నా, నాకు ఏ జన్మన్నా ఇవ్వు, కానీ నీ పాదార విందాల యొక్క స్మృతి ఎప్పుడూ లేకుండా ఉండకూడదని ఆళ్వార్లు కోరినట్టు కోరాలి. అలా ఎప్పుడూ ఆ పరమాత్మని చింతించాలి. కానీ అవన్నీ మనకు వస్తాయా? కష్టమే. అందుకే ఈ జన్మ వ్యాధి ఇలాంటి మరణాలు విపత్తులు ఇవన్నీ ఎలా ఉంటాయో తెలియదు. వీటన్నిటినీ కలిపే ఒక్క పదంతో చెప్పేశారు, సంసారము అని చెప్పారు. ఈ సంసారాన్ని మనం దాటాలి. సంసారం సవిహాయ గచ్చతి, దీన్ని వదిలిపెట్టేసి మళ్ళీ జన్మలు లేకుండా హాయిగా మనకి ఉత్తమ జన్మ, దుఃఖం అనేది లేకుండా ఎప్పుడు ఆనందమే తప్ప ఇంకోటి ఉండదు. అక్కడ సమగానాలు చేస్తూ ఆ పరమాత్మని తదేకంగా వీక్షిస్తూ మన కాలాన్ని గడుపుతూ ఉంటాం.
అలాంటి ఉత్తమ జన్మ కావాలి. శ్రేష్టం జన్మ అని ఉపనిషత్తులు చెప్తున్నాయి. అలాంటి ఉత్తమమైనటువంటి జన్మ మనకి పరమాత్మ ఇవ్వాలి. అది మనిషి కోరుకోవాలి. కానీ కోరుకునే స్థితి మనిషికి లేదు. కానీ ఒక ఉపాయం చెప్పారు, నాయన నువ్వు రామాయణం చదివావా, నీకు అలాంటి ఉత్తమ గతి కలుగుతుంది. ఏమొస్తుంది? సంసారం స విహాయ గచ్చతి పుమాన్ విష్ణు పదం శాశ్వతం. శాశ్వతమైన విష్ణు పదాన్ని వాడు పొందుతాడు అని మనకి చెప్తున్నాయి. అలాంటి గొప్ప కథని, రామకథని లోకానికి అందించాడు వాల్మీకి. అమ్మా నీ చెవి నుంచే పుట్టాడు. ఆయన రామకథ చదివితే సాక్షాత్తు రామచంద్రుడు సింహాసనాన్ని దిగి కిందకు వచ్చేసాడు. అదమ్మా కథ. మరికి గోదే ఇక నీ వక్త్రార వింద మకరంద నిభాహ, నీ నోరు సామాన్యమైందే అమ్మా. వక్త్రార విందం, వక్త్రం అంటే ముఖం, అంటే ఆ నోటి నుంచి వెలువడినటువంటి మకరందం తేనె. నోటి నుంచి మకరందం ఎందుకు వస్తుందని అనుకుంటారా? అమ్మా నీ ముఖారవిందం ఎలా ఉంది అంటే అరవిందంలా ఉంది. అరవిందం అంటే తామర పుష్పం. తామర పుష్పాల నుంచి మకరందాలు వస్తాయి కదా, అలా అమ్మా నీ నోటి నుంచి మకరందం వచ్చింది, తేనె. ఆ తేనెతో సమానమైనది అన్నట్టుగా. తేనె చాలా మధురంగా ఉంటుంది కదండి. అలాగే అమ్మ నోటి నుంచి వచ్చే అమీ ప్రబంధాహ, ఈ ప్రబంధాలు ఏవైతే ఉన్నాయో నాచియార్ తిరుమజి తిరుప్పావై, ఇవి సామాన్యమైనవి కావమ్మా. ఇవి స్వదంతే, ఎవరైతే కనుక ఆస్వాదిస్తారో ఆస్వాదించేవాడికి చాలా మధురంగా ఉంటాయి. అలాంటిది ఏ ఇదంకిం అద్భుతం, ఇదేమాశ్చర్యం అమ్మా. ఆయన వాల్మీకి గొప్పవాడైతే అయ్యాడేమో, కానీ నోటి నుంచి జారువారిన ఆ ప్రబంధాలు ఇంకా గొప్పవైనాయమ్మా. ఎందుకంటే సాక్షాత్తు కృష్ణుడే నీ వశమైపోయాడు. అలాంటి గొప్ప ప్రబంధాన్ని లోకానికి అందించే తల్లి అని ఈ శ్లోకంలో మనకి చెప్పారనమాట. అంటే వాల్మీకి భగవానుడు అందించినటువంటి శ్రీరామాయణం ఎంత గొప్పదో అంతకంటే ఇంకా ఎక్కువ గొప్పది నీ వాగమృతం నుంచి వచ్చింది. ఎందుకంటే ఆయన ఒక కోకిలైతే ఈవిడ ఒక చిలుక, అది ఈవిని కిళి అంటారు, గోదా కిళి. అందువల్ల నమ్మాళ్ళు వాళ్ళు చెప్పింది తిరువాయుముజి అయితే ఇది కిళిమొషి అంటారు. కిళి అంటే చిలుక కదా, చిలుక చెప్పిన వాక్కు. చిలుక పలుకుతుంటే ఇంకా అద్భుతంగా ఉంటుంది కదండి. రామా రామా అంటూ ఉంటుంది కదా, అది ఎంత అందంగా ఉంటుందో. మన గోదమ్మ పరమాత్మ గురించి పాడుతూ మాలే అంటుంది, ఆయన్ని గోవిందా అంటుంది. ఇలా అనేక రకాలుగా సంబోధించి ఆ పరమాత్మని పాడుతూ ఆయన తన వశం చేసుకుంటుంది అనమాట గోదమ్మ. అలాంటి అద్భుతమైనటువంటి పాసురాలు మనం రోజు నిత్యం చదువుతున్నాం. రామానుజ వారు అందుకే ఆ పాసురాల్లో ఉండే మాధుర్యాన్ని చూసి, ఆ రుచిని చూసి ఎప్పుడు వదిలిపెట్టాడు. అందుకే రామానుజ వారిని తిరుప్పావై జీయర్ అంటారు. ఆయన తిరుప్పావై జీయర్, ఎప్పుడు తిరుప్పావై అనుసంధానం చేస్తూనే ఉంటారట. అలాంటి ప్రబంధాలు ఎవరి నోటి నుంచి వస్తాయో వారి నోరు అమృతం అన్నమాట. అందుకని ఒక్క పాసురం నేర్చుకోండి. మార్గళి తింగళ్ అనండి చాలు. లేదు అది కూడా రాలేదనుకోండి, కనీసం అంబరమే తన్నీరే అనండి. లేదు సిత్తం సిరుకాలే, ఏదో ఏదో పాసురం వచ్చినా లేకపోయినా ఎల్లే ఇలంకిలియే, ఓ చిన్న పాసురం మన నోటి నుంచి అలా వచ్చిన అదో అందం. కొంతమంది చూడండి, ఒక రోడ్డు మీద ఏదో పాట వెళ్ళింది అనుకోండి, ఆ పాట బండి వెళ్ళిపోయిన తర్వాత వీడికి మొత్తం రాపోయినా వీడి కూడా లలలా లలలా అంటుంటాడు. ఆ పాటను అనుకరిస్తాడు, అంటే నోట్లోంచి వచ్చేస్తాయి అప్రయత్నంగా. కానీ విచిత్రం, దేవుడి పాసురాలు మాత్రం రావండి ఎవరికి నోట్లోంచి. అందుకని ప్రయత్నం చేద్దాం. ఒక్కసారినేమో ప్రయత్నం చేస్తే ఏ రోజు పాసురం ఆ రోజు ఒక 4 సార్లు చదువుకున్నారనుకోండి, ఇట్టే వచ్చేస్తాయి. మనకి దాని మీద ఇష్టం ఉండాలి. అయ్యో నాకు రావాలి తప్పకుండా. ఆండాళ్ళ తల్లి తన నోటి నుంచి మనకు అందించింది కదా, అలాంటి దివ్య ప్రబంధం, అమ్మవారి యొక్క ముఖారవిందం నుంచి వచ్చిన ప్రబంధం చాలా గొప్పది. పెద్ద పెద్ద యోగాలు చేద్దాం, నాకు ప్రశాంతత కావాలి అనుకునే వాళ్ళైనా సరే, సంపదలు కావాలనుకునే వారైనా సరే, ఎక్కడికో పోనక్కర్లే, చక్కగా మీ ఇంట్లో కూర్చుని తిరుప్పావై చక్కగా శ్రావ్యంగా చదవండి. చక్కగా పారాయణ చేయని ఆర్తితో అమ్మ అనుగ్రహం మీకు ఎలా వర్షిస్తుందో చూడండి. మానసిక ప్రశాంతత మీకు వద్దన్నా వస్తుంది. మీ చుట్టూత అంతా మంచివారే చేరుతారు, దుర్మార్గులంతా దూరం అవుతారు. మీలో ఎన్నో గుణాలు వెల్లువిరుస్తాయి.
తిరుప్పావే అంత గొప్పది. తిరుప్పావి నిత్యం చదవండి. ఆండాళ్ళ తల్లి మీ హృదయంలో రంగనాథుడితో సహా కూర్చుంటుంది. అమ్మ ఉంటే ఇది చెప్పనవసరం లేదు. అంతా మనకి సంపదలే సంపదలు. గుర్తుపెట్టుకోండి, సంపద అంటే డబ్బులే కాదండోయ్. సంపద అంటే మంచి గుణాలు, మంచి వాక్కు, మంచి స్నేహితులు, మంచి సమాజం. అసలు అన్నిటికంటే గొప్పది పరమాత్మ. వాడే మనకి లభిస్తాడు. ఆయన్నే మనకి అందించేస్తుంది అమ్మ. అలాంటి గోదమ్మ చెప్పిన ప్రబంధం వదలకుండా చదువుదాం, ప్రేమతో చదువుదాం. ఆ ప్రబంధం యొక్క గొప్పతనం ఎంతటిదో మనం విన్నాం. శివు నుంచి పుట్టిన వాల్మీకి అంత గొప్పవాడైతే నోటి నుంచి జాలువారిన ఆ మకరందం ఇంకెంత గొప్పదో కదా అని అంటున్నారు మనకి ఈ శ్లోకంలో. ఒకసారి ఆ శ్లోకాన్ని చదువుతాం. అందరూ అందులో చూసుకుంటూ మీరు కూడా చదువుదురు కానీ. వల్మీకత శ్రవణతో వసుధాత్మనస్తే జాతో బభూవ సముని కవి సార్వభౌమ గోధే కిమద్భుతమిదం ఇదమీస్వదంతే వక్త్రారవిందమకరంద నిభా ప్రబంధ స్వోచ్ఛిష్టమాలికాబంధ గంధబంధురజిష్ణవే విష్ణుచిత్తతనూజాయై గోదాయై నిత్యమంగళం. విశిష్టాద్వైత సిద్ధాంత ప్రచారైక విహారిణి శ్రీమన్నారాయణాచార్య స్వామిని నిత్యమంగళం. మంగళాశాసనపరైః మదాచార్య పురోగమైః సర్వైశ్చ పూర్వైరాచార్యైః సత్కృతాయాస్తు మంగళం. ఓం అస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ.